రామ్ చరణ్ ఈ సీన్‌లో గాని, ఆ సీన్‌లో గాని ఎక్కడ కనపడలేదు. అవును. రామ్ చరణ్ గాని, ఉపాసన గాని వాళ్ళిద్దరూ ఎక్కడా కనిపించలేదు సీన్‌లో. హ్మ్. అంటే చిరంజీవి గారి ఇంటికెళ్ళిన సందర్భంలో గాని, లేదు ఇతను అరెస్ట్ అయిన సందర్భంగా చిరంజీవి, నాగబాబు వెళ్ళినప్పుడు వాళ్ళతో రామ్ చరణ్ లేడు. అలాగే పవన్ కళ్యాణ్ ఈయన కోసం ప్రత్యేకంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి కలవబోతున్నాడని అవును. ఒక ప్రచారం జరిగింది గానీ, అది కూడా జరగలేదు. అంటే దీని నుంచి మనకర్థమయ్యేదేంటంటే వాళ్ళు క్రిటికల్‌గానే ఉన్నారు. క్రిటికల్‌గా ఉండటం అంటే ఎవరి కాంపౌండ్స్ వాళ్ళవి, ఎవరి యాక్టివిటీ వారిది అన్నట్టుగానే ఉన్నారు. హ్మ్. అయితే తమ మధ్య ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఐక్యత కూడా ఉంటుంది అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆయన వీళ్ళింటికొచ్చాడు. ఈయన వారింటికి వెళ్లారు. ఓకే. వెళ్ళి థాంక్స్ చెప్పాడు. అలాగే ఆయన నిర్మాత ఈయనకి లాయర్‌గా వ్యవహరించాడు 'నిరంజన్ రెడ్డి.' అవును. 'ఆచార్య' సినిమాకి ప్రొడ్యూసర్ అతను. అతను అక్కడ విజయం అందించలేకపోయినా గానీ, ఇక్కడ 'అల్లు అర్జున్‌కి' ఒక విజయం అందించాడు. అయితే ఈ కేసు వ్యవహారం దీనికి సంబంధించి మాత్రమే వాళ్ళు మాట్లాడుకున్నారు. అలాగే బయట దీని మీద జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్స్ దీనిని ఎలా అడ్డుకోవాలి? ఎలా అంటే అడ్డుకోవటం కంటే కూడా ఎలా వ్యవహరించాలి? ఈ బయటొస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి గాని, వ్యాఖ్యానాలకు సంబంధించి గాని, మనం ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి ఆయనేవో 2, 3 సూచనలు చేసుండొచ్చు. హ్మ్. లేదు అసలు అవి గూడా ఎందుకు ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి అవగాహన ప్రకారం ఆళ్ళెళ్తారు. ఓకే. కానీ మా మధ్య కుటుంబ పరమైనటువంటి విభేదాలు లేవు. ఏ విభేదాలున్నా వృత్తిపరమైనటువంటి విభేదాలు మాత్రమే. హ్మ్. వృత్తిపరమైనటువంటి స్పర్ధ మాత్రమే ఉంది మా మధ్య అనేది ప్రధానంగా ప్రపంచానికి చెప్పదలుచుకున్నాడాయన. ఓకే. ఆ చెప్పదలుచుకుని ఆ ఉద్దేశంతోనే కొంత మేరకు దీని తాలూకా ఇంపాక్ట్ ఉంది. అది కొంత ఇబ్బంది పెట్టింది. సినిమా ప్రమోషన్‌లో గాని, ఇతరత్రా గూడా కొంత ఇబ్బంది నడిచింది. మరక మంచిదే అన్నట్లుగా అది ఉపయోగపడుతుందేమో అనుకున్నారు గానీ, ఒక దశలో అది కొంచెం ఇబ్బంది పెడుతోంది హ్మ్. అనేది అర్థమైనట్టుంది. ఓకే. అందుకని కొంత ఆ మంట తగ్గిద్దామనే ఉద్దేశంతో అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు. హ్మ్. అంటే అతను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ విజువల్స్ చూసాం మనం. ఎక్కడా గూడా పెద్దగా ఎమోషనలైజ్ కాలేదు తను. హ్మ్. నార్మల్‌గానే ఉన్నాడు. నార్మల్‌గానే ఉన్నాడు. విత్ ఫ్యామిలీ వెళ్ళాడు. వాళ్ళ దగ్గర అంటే లోపలికి వాళ్ళు కెమెరాలు ఎలౌ చేయలేదు. వాళ్ళే ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన ఫోటోలో అల్లు అర్జున్ దంపతులు, ఆయన ఉన్నారు చిరంజీవి గారు. హ్మ్. వీళ్ళు నవ్వుతూ ఫోటోకి పోజ్ ఇచ్చారు. చిరంజీవి గారు మాత్రం కొంచెం ఎక్స్‌ప్రెసివ్‌గా నిలబడ్డాడాయన. ఆ ఎక్స్‌ప్రెషన్‌లో రకరకాల అర్థాలు వెతుక్కోవచ్చు. అందులో ఒకటి ప్రముఖంగా కనిపించేటువంటి అర్థం ఏంటంటే, మొత్తానికి బయట ఇంత గొడవ జరిగిన తర్వాత, ఈ అరెస్టుల దాకా వెళ్ళిన తర్వాత, ఫైనల్‌గా నువ్వు మా ఇంటికొచ్చావు అన్న టోన్‌లో, ఆ ఎక్స్‌ప్రెషన్‌లో అది కనిపిస్తోంది. ఇలా రకరకాలు మేమందరం కలిసే ఉన్నాం. అనవసరంగా మీరు బయట వేరే వేరే ప్రచారాలు చేస్తున్నారు అన్న టోన్‌లో కూడా అర్థం చేసుకోవచ్చు ఆ ఎక్స్‌ప్రెషన్. ఇలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఒక వ్యాఖ్యానం చేసుకోవటానికి హ్మ్. అనువైనటువంటి ఒక ఎక్స్‌ప్రెషన్ మాత్రం చిరంజీవి గారు పెట్టారు. ఓకే. వీళ్ళిద్దరూ ఎటువంటి ఎమోషను లేకపోతే ఎ ఎటువంటి ఇది లేకుండా మామూలుగా నిలబడ్డారు. ఎటువంటి ఎక్స్‌ప్రెషను ఇవ్వకుండా నార్మల్‌గా నిలబడి, అలా నవ్వుతూ దిగినటువంటి ఫోటో ఇప్పుడు బయటకొచ్చింది. భోజనం చేశారా? లేదా? అని కూడా చర్చ జరుగుతోంది. హ్మ్. అంటే గంటే ఉన్నారు. గంటలో భోజనం చేశారా? లంచ్‌కి వెళ్ళుంటారు వాళ్ళు. లంచ్ అవర్ కాబట్టి. ఏదో నార్మల్ వ్యవహారం నడిచుంటుంది. అంతకు మించి ఏముండదు. అంటే శిఖరాగ్ర సమావేశాల్లాగా వెళ్ళి వీళ్ళు వాళ్ళు కూర్చొని ప్రోటోకాల్ పాటిస్తూ మాట్లాడుకొనైతే ఉండే అవకాశాలు లేవు. ఓకే. వెళ్ళి పరామర్శించుంటారు. వారి మేనత్త గారు ఏదైనా పెడితే పెట్టుంటారు. అవి తినేసి వెంటనే ఆయనతో మాట్లాడి బయటకొచ్చేస్తారు. వాళ్ళ పనుల్లో వాళ్ళుంటారు. వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళకున్నాయి. ఆయనకి 'విశ్వంభర' షూటింగ్ హడావిడిలో ఉన్నాడాయన. హ్మ్. సో, ఆయన్ని డిస్టర్బ్ చేస్తూ అక్కడ కూర్చోవటం అనేది వీళ్ళ ప్రోగ్రామ్ కాదు. గతంలో మెడ్రాస్‌లో ఉండగా వీళ్ళందరూ రెగ్యులర్‌గా వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ టైం ఉండేవాళ్ళు. పిల్లలందరూ ఆయనకు షూటింగ్ లేనప్పుడు అందరూ అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ డాన్సులు చేసేవాళ్ళు. ఆ వీడియోస్ అనేకం చూసాం.
అవును. మెడ్రాస్‌లో చిరంజీవి గారి ఇంట్లో లోపలికి వెళ్ళగానే హాల్‌లో కొంచెం ఇలా కిందకు ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్‌లో ఇలా రౌండ్‌గా సోఫాలేసి అక్కడ ఈ పిల్లలందరూ డాన్స్‌లేసేటువంటి వీడియోస్ చాలా పాపులర్. ఫోటోలు గూడా ఆ రోజుల్లో చాలా వైరల్ అయినాయి. కాబట్టి ఆ వాతావరణం, ఆ వాతావరణంలో పెరిగినాళ్ళు వీళ్ళందరూ కలిసి పెరిగిన వాళ్ళే అక్కడ. ఓకే. రామ్ చరణ్ ఎందుకు కనబడలేదు? అలాగే ప్రత్యేకంగా ఆయన ట్వీట్ చేయటము, లేకపోతే అంటే అరెస్ట్ అయిన సందర్భంగా తన బాధని ఎక్స్‌ప్రెస్ చేయలేదు. అలాగే ఎక్కడా కూడా తన ఆనందాన్ని కూడా అతను రిలీజ్ అయిన సందర్భంగా ఆనందాన్ని కూడా ఎక్కడా రిజిస్టర్ చేసినట్టుగా కనిపించట్లేదు. హ్మ్. అంటే మా తండ్రి గారు పాజిటివ్‌గా వ్యవహరిస్తున్నాడు కదా! ఇంక మనం అందరం కామ్‌గా ఉందామని అనుకుంటున్నారా వీళ్ళు? బాధ్యత చిరంజీవి గారి మీద పెట్టి మిగిలిన వాళ్ళందరూ సైలెంట్‌గా ఉండటం వెనకాల ఇంకా వీళ్ళ మధ్య అంటే ఆయన ప్రత్యేక జెండా ఎగరేసాడు. ఆ దిశలో వెడుతున్నాడు అనే దానికి సంబంధించి మీకు మీరే, మాకు మేమే అన్న టోన్‌లో ఏవైనా వీళ్ళు వ్యవహరిస్తున్నారా? హ్మ్. అందుకనే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చి కూడా వెళ్ళకుండా వెళ్ళిపోయాడా? అంటే నిజానికి ఆయనకు మొదటి నిర్మాత అరవింద్ గారే. ఆయన మొదట నటించినటువంటి సినిమాకి నిర్మాత అరవింద్ గారే. అరవింద్ గారికి ఇతను సినిమాలో నటించాలనే కోరికుందనే విషయం చెప్పింది ఆవిడ. వారి వదిన గారే. ఓకే. చిరంజీవి గారి సత్యమణి గారి ద్వారా అరవింద్ గారికి తెలిసి ఆయన ఈయనకి తర్ఫీదిచ్చి ఆ విధంగా సినిమా హీరోని చేశాడు కాబట్టి, హ్మ్. తన మొదటి నిర్మాత కనీసం బంధుత్వాలు పక్కన పెట్టి, తన మొదటి నిర్మాత కొడుకు ప్రమాదంలోంచి బయటకొచ్చాడు అనే ఒక కట్టసితో అయినా వీడిని వెళ్లి పరామర్శించి ఉండాల్సింది. కానీ ఆయన పని చూసుకొని విజయవాడ వెళ్ళిపోయాడు. ఓకే. ఆయన హడావిడి ఆయనకుంది. ఆయన అక్కడ డిప్యూటీ మినిస్టర్ సీఎం మాత్రమే గాదు, డిప్యూటీ సీఎం మాత్రమే గాదు, ఇంకా చాలా పనులు చక్కబెడుతున్నాడాయన. ఓకే. అనేక బాధ్యతల్లో ఉన్నాడు. సో, ఆయన హడావిడిలో ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. కానీ, అందరూ కూడా చిరంజీవి గారి మీద భారం పెట్టి, ఈ వ్యవహారానికి సంబంధించి మిమ్మల్ని మా కుటుంబ పెద్దగా మేమందరం కూడా నమ్ముతున్నాం. మీరే డీల్ చేయండి అని చెబితే ఆయన పిలిచి మాట్లాడినట్టుగా అయితే కనిపిస్తోంది పిక్చర్. ఓకే. వ్యూహాత్మకంగా నాగబాబు కూడా చిరంజీవి గారితో పాటు వెళ్ళాడు తప్ప, ఆ తర్వాత ఎక్కడా అతని ప్రెజెన్స్ కనిపించట్లేదు. ఇది పరిస్థితి. అరవింద్ గారు ఎళ్ళల. కేవలం వీళ్ళు దంపతులు మాత్రమే వెళ్ళారు. ఇంతకుముందు వాళ్ళందరూ కలిసి ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉన్నవాళ్ళే. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత క్రమంలో హ్మ్. వీళ్ళ ఎదుగుదల క్రమంలో ఏర్పడిన స్పర్ధల వలన కొంత ఎవరి దారి వారిదే అనే పిక్చర్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఓకే. ఈరోజు కూడా. హ్మ్. ఈరోజు కూడా ఎవరి వ్యాపారాలు వారివే, ఎవరి సినిమాలు వారివే, ఎవరి సినిమాల విడుదలలు, ఎవరి ప్రమోషన్‌లు వారివే ఓకే. అనే విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. ఓకే సార్. ఇచ్చి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులుంటే మేము మీకు మద్దతుగా నిలబడతాం. అలాగే మీరు కూడా మాకు మద్దతుగా నిలబడండి. ఒక మంచి బంధుత్వం ఉంది వీళ్ళ మధ్య అనిపించుకుందాం తప్ప, రెగ్యులర్‌గా మిమ్మల్ని మేము, మమ్మల్ని మీరు మొయ్యక్కర్లేదు.